Welcome to my channel Chemistry SR. Those who are new here, myself Subbaraidu. I teach chemistry in simple and engaging way. If you are interested, keep watching. In today's session, we are going to solve a problem. Intermediate first year లేదా 11th క్లాస్ కెమిస్ట్రీ అంటాం. అందులో స్ట్రక్చర్ ఆఫ్ యాటమ్ అనే చాప్టర్లో టెక్స్చువల్ ప్రాబ్లం ఒకటి చేద్దాం. సింపుల్ ప్రాబ్లమే, బట్ టెక్స్చువల్ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా సరే బోర్డ్ ఎగ్జామ్కు ఇంపార్టెంటే. సడన్గా సర్ప్రైజ్ చేస్తూ అప్పుడప్పుడు 4 మార్క్స్లో అడిగే ఛాన్సెస్ ఉంటాయి ఈ ప్రాబ్లమ్స్. ఓకేనా? సరే చూద్దాం ఏంటి ప్రాబ్లం ఏమి ఇచ్చాడంటే వాట్ విల్ బీ ద వేవ్ లెంత్, అంటే మనం వేవ్ లెంత్ మెజర్ చేయాలి ఆఫ్ ఎ బాల్. ఒక బాల్ వేవ్ లెంత్ కావాలి ఆఫ్ మాస్ 0.1 కిలోగ్రామ్. అయితే ఆ బాల్ మాస్ 0.1 కిలోగ్రామ్ ఉంది, మూవింగ్ విత్ ఏ వెలాసిటీ ఆఫ్ 10 మీటర్ సెకండ్ ఇన్వర్స్. అట్ ద సేమ్ టైం బాల్ 10 మీటర్ పర్ సెకండ్ అంత స్పీడ్తో మూవ్ అవుతా ఉంది. ఇంత స్పీడ్తో మూవ్ అవుతున్న అంత వెయిట్ ఉన్న ఆ బాల్కి వేవ్ లెంత్ ఎంత ఉంటుందో మెజర్ చేయి అన్నాడు. ఓకేనా? ఇక్కడ వేవ్ లెంత్ అంటే ఏంటి? లాంబ్డా కావాలి. ఏమేమి ఇచ్చాడు? మాస్ ఎం ఇచ్చాడు, వెలాసిటీ వి ఇచ్చాడు. లాంబ్డా మాస్ వెలాసిటీ మధ్య రిలేషన్ ఎవరు చెప్తారు? డి బ్రోగ్లీస్ కాన్సెప్ట్ చెప్తుంది, డి బ్రోగ్లీ థియరీ. సో డి బ్రోగ్లీ థియరీలో ఉన్న ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. సరే, ఫస్ట్ గివెన్ దట్ ఏమేమి ఇచ్చాడు? ఎప్పుడైనా మనకు ప్రాబ్లమ్స్ అంటానే చాలామంది స్టూడెంట్స్ భయపడతారు. భయపడాల్సిన అవసరం లేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే కామ్ డౌన్. మనకి ఇచ్చిన డేటా ఇక్కడ రాయాలి. ఏమేమి ఇచ్చాడో ఆ డేటా అంతా నోట్ చేసుకుంటే వాల్యూస్ అన్ని వాళ్ళ మధ్య ఉన్న ఒక రిలేటెడ్ ఫార్ములా టక్కున మైండ్కి స్ట్రైక్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేసి క్యాల్కులేట్ చేస్తే ఆన్సర్ వస్తుంది అంతే. ఫస్ట్ డేటా రాయాలి. కెమిస్ట్రీలో, మ్యాథమెటిక్స్లో చాప్టర్ టెక్స్ట్ బుక్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ప్రాబ్లమ్స్ ఉంటాయి, కానీ భయపడరు. కెమిస్ట్రీ ఫిజిక్స్లో ప్రాబ్లం అంటే బాబోయ్ అంటారు. చూడు, గివెన్ దట్ ఏం చేయాలి ఇక్కడ? మాస్ ఆఫ్ ఎ బాల్ మాస్ ఎంత ఇచ్చాడు? 0.1 కిలోగ్రామ్. ఓకే. వెలాసిటీ ఆఫ్ ఎ బాల్ ఎంత ఇచ్చాడు? 10 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఓకేనా? ఇవి మనకున్న డేటా. సో వీ నీడ్ వేవ్ లెంత్ కదా. సో వేవ్ లెంత్ లాంబ్డా సింబల్ ఈజ్ ఈక్వల్స్ టు h/m ఇంటూ v. ఎవరి ప్రకారం ఇది? డి బ్రోగ్లీ. సో అకార్డింగ్ టు డి బ్రోగ్లీస్ థియరీ, డి బ్రోగ్లీ థియరీ ప్రకారం వేవ్ లెంత్ లాంబ్డా ఇస్ కూడా h/mv. m ఉంది, v ఉంది, మాస్ వెలాసిటీ, బట్ h కావాలి. h ఏంటది? ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనా? సో ప్లాంక్స్ కాన్స్టెంట్ h is equals to 6.626 into 10 to the power of minus 34 joule second. ఇది ప్లాంక్స్ కాన్స్టెంట్. ఓకేనా? సబ్స్టిట్యూట్ చేద్దాం. Therefore lambda is equals to 6.626 into 10 to the power of minus 34 joule second డివైడ్ బై మాస్ ఎంత ఉంది? 0.1 కిలోగ్రామ్ ఇంటూ వెలాసిటీ 10 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇక్కడ సెకండ్ వరకు ఓకే, ఇక్కడేమో జౌల్స్ ఉన్నాయి, ఇక్కడ కిలోగ్రాము మీటర్ ఉంది. బట్ మనకు ఒక చిన్న రిలేషన్, జౌల్ ఇజ్ ఈక్వల్స్ టు లేదా 1 జౌల్ ఇజ్ ఈక్వల్స్ టు కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2. ఇది జౌల్కి కిలోగ్రామ్ మీటర్లకి మధ్య ఉన్న రిలేషన్. దీన్ని యూజ్ చేసుకొని మనం జౌల్స్ని కిలోగ్రామ్ మీటర్లో రాసుకోవచ్చు. సో అప్పుడు ఏమవుతుంది చూడు, లాంబ్డా ఈజ్ ఈక్వల్స్ టు 6.626 ఇంటూ 10 to the power of minus 34 జౌల్ ప్లస్లో అది రాద్దామా? కిలోగ్రామ్ మీటర్ స్క్వేర్ సెకండ్ పవర్ -2 జౌల్ అయిపోయింది. పక్కన ఎవరున్నారు? సెకండ్, అది అలాగే ఉంటుంది. సో 0.1 కిలోగ్రామ్ ఇంటూ 10 మీటర్ సెకండ్ ఇన్వర్స్. ఇప్పుడు చూడు, స్క్వేర్కి మీటర్ క్యాన్సిల్, కిలోగ్రామ్ క్యాన్సిల్, సెకండ్ ఇన్వర్స్ ఇక్కడ ఒక ఇన్వర్స్ పోతుంది, సెకండ్ ఇంటూ సెకండ్ ఇన్వర్స్ గెట్స్ క్యాన్సిల్, చివరికి మిగిలేది మీటర్, జస్ట్ మీటర్స్ మిగులుతాయి. Therefore lambda is equals to 0.1 into 10 ఎంతనైనా 1.
సో 6.626 into 10 to the power of minus 34 by 1 meters. అంటే ఏం రాయొచ్చు 6.626 into 10 to the power of minus 34 meters. ఇది wavelength of a ball. Okay, hope you understand. Keep watching for more videos. Thank you.